హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జిఆర్ ట్రక్ బ్లాగ్స్. నేను మీ రమేష్. ప్రజెంట్ ఇప్పుడు నేను జంషెడ్పూర్ టాటాకి లోడ్ ఎత్తుకున్నాను. మనకి సంబల్పూర్ ఒక పాయింట్, ఒడిస్సా సంబల్పూర్, జార్ఖండ్ జంషెడ్పూర్ ఒక పాయింట్ అనమాట, 2 పాయింట్లు. అయితే ఇప్పుడు చిట్యాల దగ్గరకు వచ్చాను. టైం వచ్చేసి ఇప్పుడు 4 అయిందనమాట, ఈవినింగ్. ఇప్పుడు నేను వెళ్ళే రూట్ వచ్చేసి భద్రాచలం, మల్కన్గిరి, జైపూర్, భవానీపట్నం, బలంగీర్, సంబల్పూర్, జార్సుగూడ, రౌర్కిలా. అంటే రౌర్కిలా టచ్ అవ్వదు పక్క నుండి, అలా వెళ్తానన్నమాట. మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను నేను, ఎక్కడెక్కడ ఏంటి మొత్తం అన్నీ కూడా. అలాగే వీడియో లాస్ట్లో కూడా, అంటే ఒక 2-3 పార్ట్లు వచ్చినాయి. లాస్ట్ వీడియోలో ప్రతి వీడియోకి కూడా, అంటే ప్రతి ట్రిప్కి కూడా కిరాయి ఎంత, ఖర్చులు ఎంత, ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయంటే దారిలో ఏమైనా పోలీసులు, ఆర్టీఓలు, లేకపోతే దొంగలు, రౌడీ మామూలు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, ఏ రూట్లో వెళ్తే బెటరు, ఇలా టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తాను. మీరైతే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చేసే కంటెంట్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ ఆర్ ఎనీ సజెషన్స్ మీకు కామెంట్ రూపంలో ఏదో ఒకటి మీరైతే నాకు సజెస్ట్ చేయండి. ఎందుకంటే నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి ఏమైనా చిన్న మిస్టేక్స్ ఉండొచ్చు. దానికి కొంచెం మీరు సర్దుకుపోయి, అలాగే మీ వాల్యుబుల్ సజెషన్స్ అయితే మాత్రం కొంచెం నాకు ఇవ్వండి కామెంట్స్ రూపంలో. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా ఉంటే ఇలాంటి ట్రావెలింగ్ వీడియోస్ మీద వాళ్ళకు కూడా కొంచెం షేర్ చేయండి. సో ప్రజెంట్ అయితే నేను చిట్యాల దగ్గర ఉన్నాను. 4 అయింది టైము. ఇప్పుడు వెళ్తూ మాట్లాడుకుందాం. వర్షం అయితే కంటిన్యూస్ పడుతూనే ఉంది ఫ్రెండ్స్. గత వారం రోజుల నుండి కూడా అలానే పెద్ద వర్షం కాదు, అలానే ఆగట్లేదు. అంటే ముసురు అంటారు కదా, అలా పెట్టిందనమాట. కంటిన్యూస్గా అలా పడుతూనే ఉంది. రైతులకైతే ఒక విధంగా ఇదే మంచిది. ఎందుకంటే వాటర్ ఒకేసారి పెద్ద వర్షం పడి ఆగితే ఆ వాటర్ అనేది భూమి లోపలికి ఇంకదు. ఇలా పడితే భూమి లోపలికి చుక్క లోపలికి ఇంకుతుంది అనమాట వాటర్. ఇప్పుడు మనం వెళ్ళే డెస్టినేషన్ జంషెడ్పూర్ కదా, జార్ఖండ్ వయా సంబల్పూర్. ఇది వచ్చేసి మనకు టోటల్గా అప్రాక్సిమేట్ 1400 కిలోమీటర్లు వస్తుంది, 1400 కిలోమీటర్స్. జర్నీ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మ్యాక్సిమం జర్నీ కూడా ఫారెస్ట్లో ఉంటుంది. ఫారెస్ట్ ఘాట్స్ చాలా బాగుంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం. ఇప్పుడు మనం NH65 పైన ఉన్నామన్నమాట, టువర్డ్స్ విజయవాడ వెళ్ళే రోడ్డు. మనం సూర్యాపేటకి ముందు, అంటే నగరేకల్ టోల్ ప్లాజా దాటాక కొంచెం దూరం వెళ్ళాక సూర్యాపేటకి ముందు లెఫ్ట్ కట్ అవ్వాలి. ఖమ్మం రోడ్డు, ఖమ్మం వెళ్ళి ఖమ్మం నుండి ఇల్లందు నుండి భద్రాచలం నుండి చింతూరు దాటాక ఇంకా ఒడిస్సా. చిత్తూరు నుండి సుక్మా మీదుగా ఛత్తీస్గఢ్ మీద నుండి కూడా వెళ్ళొచ్చు. కానీ ఛత్తీస్గఢ్ మీద నుండి వెళ్తే కొంచెం చెట్లయి కిందకి ఉంటాయి అని అంటారు. కరెక్ట్గా నాకు తెలియదు. నేనైతే ఎప్పుడు ఒడిస్సా మల్కన్గిరి మీద నుండి వెళ్తాను. ఛత్తీస్గఢ్ మీద నుండి అయితే వెళ్ళలేదు ఎప్పుడు కూడా. కాబట్టి మనకు తెలిసిన రోడ్డే బెటర్. రోడ్డు బాగుంటుంది, ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ వర్షం కంటిన్యూ పడుతుంది కదా. గూగుల్ మ్యాప్స్లో ఏం చూపిస్తుందంటే మల్కన్గిరి ఫ్లడ్ ఎఫెక్టెడ్ బై మల్కన్గిరి ఫ్లడ్స్ అని చూపిస్తుంది. అంటే ఆ రోడ్డు వరదల్లో కొంచెం చిక్కుకున్నట్టు గూగుల్ మ్యాప్స్లో అయితే చూపిస్తుంది.
చూద్దాం. అక్కడికి దగ్గరికి వెళ్ళాక, చింతూరు వెళ్ళాక ఒకవేళ ఈ ఒడిశా రోడ్డు, మల్కన్గిరి రోడ్డు ఏమన్నా ఎఫెక్ట్ అయ్యింది ఫ్లడ్స్ అంటే, అప్పుడు నేను సుక్మా మీదుగా, ఛత్తీస్గఢ్ మీదుగా వెళ్తాను. లేదు ఈ రోడ్డు బాగానే ఉందంటే ఇలానే వెళ్ళిపోతాను అన్నమాట. మనం ఇలా కూడా వెళ్ళొచ్చు. రాజమండ్రి, వైజాగ్, భువనేశ్వర్, బాలాసూర్ మీద నుండి కూడా వెళ్ళొచ్చు. బాలాసూరు, బరిపాడ, అలా జంషెడ్పూర్ వెళ్ళొచ్చు. నేను ఇంతకు ముందు వెళ్ళేటప్పుడు అలానే వెళ్ళాను. ఇప్పుడైతే మాత్రం ఇప్పుడు వయా సంబల్పూర్ ఒక పాయింట్ ఉంది కాబట్టి ఇలానే మనకి బెటర్. ఇంకోటి ఏంటంటే ఇది సింగిల్ రోడ్డు. ఇప్పుడు మనం వెళ్ళేదంతా మ్యాక్సిమం సింగిల్ రోడ్డు ఉంటుంది. కాకపోతే బెటర్ పాయింట్ ఏంటంటే టోల్ గేట్స్ అనేవి కొంచెం తక్కువ అవుతాయి అన్నమాట. మనం అలా వెళ్తే టోల్ గేట్స్ ఎక్కువ అవుతాయి, ఇలా వెళ్తే టోల్ గేట్స్ తక్కువ అవుతాయి. కాకపోతే కొంచెం టైం ఎక్కువ పడుతుంది, కొంచెం రిస్క్ ఉంటుంది. రిస్క్ అంటే కొంచెం టూ వీలర్స్, సైకిల్స్ వాళ్ళు ఎడ్జి దిగడానికి కూడా అవుతుంది అనమాట. చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇంకోటి ఏంటంటే డీజిల్ అయితే కొంచెం ఎక్కువ అవుతుంది. ఇటుండి వెళ్తే మనకి 6 మైలేజ్ వస్తే, ఇటుండి వెళ్తే ఒక 5.5 ఇలా వస్తుంది. ఎందుకంటే సింగిల్ రోడ్డు, ఘాట్స్ కాబట్టి ఆ విధంగా కొంచెం టోల్ గేట్స్ అయితే కొంచెం తగ్గుతాయి ఇటుండి వెళ్తే. చిట్యాలు వచ్చాం ఇప్పుడు. ఫ్రెండ్స్ ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకోవాలి టువర్డ్స్ ఖమ్మం రోడ్ అనమాట. ఇది ఖమ్మం భద్రాచలం రోడ్డు. మనం స్ట్రైట్ వెళ్తే విజయవాడ, మచిలీపట్నం, వైజాగ్ అలా వెళ్ళచ్చు. ఇప్పుడు ఖమ్మం ఇటు లెఫ్ట్ తీసుకోవాలి. ఖమ్మం వరకు కూడా గ్రీన్ఫీల్డ్ హైవే, చాలా బాగుంటుంది హైవే. ట్రాఫిక్ పెద్దగా ఉండదు. నెక్స్ట్ రోడ్ అయితే చాలా బాగుంటుంది. ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి ఎస్పెషల్లీ, అంటే లారీలు, పెద్ద వెహికల్స్కి అందరికీ ఇదైతే చాలా బాగుంటుంది. అంటే అందరూ ఇటు నుండే వెళ్తారు, వయా విజయవాడ మీదుగా వెళ్ళరనమాట. కలకత్తా, ఒడిస్సా, వైజాగ్ వెళ్ళేవాళ్ళు అందరూ ఇలా వెళ్తారనమాట, ఖమ్మం, దేవరాపల్లి మీదుగా. ఇదైతే ఈ రోడ్లో వెళ్తే రాజమండ్రి వరకు కూడా ఒక్క టోల్ గేటే తగులుతుంది ఖమ్మంకి ముందు. అదే అటు నుండి వెళ్తే మనం చాలా టోల్ గేట్లు ఉంటాయి అన్నమాట. కాకపోతే ఖమ్మం వరకు కూడా 4 లైన్, అక్కడ నుండి సింగిల్ లైన్ అనమాట దేవరాపల్లి వరకు కూడా. అందుకని నాన్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు, కార్లు, బస్సులు అందరూ అటు వెళ్ళిపోతారు విజయవాడ మీద నుండి. లారీ వాళ్ళు మాత్రం ఇలానే వెళ్తారనమాట. కమర్షియల్ వెహికల్స్ అన్నీ ఇలానే వెళ్తాయి. ఇప్పుడైతే టైము 5 అయింది. కొంచెం ముందుకెళ్ళాక ఎక్కడన్నా ఒక టీ తాగి అక్కడ నుండి ఇంకా బయలుదేరుతాను. ఫ్రెండ్స్ ఇదే ఖమ్మం టోల్ ప్లాజా. అంటే ఖమ్మంకి సూర్యాపేటకి మధ్యలో ఉంటుంది. ఇక్కడ మన బండికి వచ్చేసి 405 రూపాయలు, 410 రూపాయలు కట్ అవుతుంది, అంటే ట్రక్ టోల్ గేట్. దీని తర్వాత మళ్ళీ భవానీపట్నం వరకు మనకు టోల్ గేట్ అనేది తగలదు ఈ రూట్లో. ఇంకా ఇక్కడ నుండి ఖమ్మం మనకి 35 కిలోమీటర్లు ఉంటుంది. ఖమ్మం ఊర్లోకి వెళ్ళాక లెఫ్ట్ తీసుకోవాలి. ఇల్లందు రోడ్డు, ఇల్లందు భద్రాచలం. నా
నైట్కి అయితే భద్రాచలం వరకు వెళ్ళి భద్రాచలంలో ఆగిపోదాం అనుకుంటున్నాను. ఎందుకంటే యాక్చువల్గా వెళ్ళిపోవచ్చు, కాకపోతే భద్రాచలం దాటాక రోడ్ వర్క్ అయితే నడుస్తుంది. ఒరిస్సా బార్డర్ వరకు కూడా రోడ్ వర్క్ నడుస్తుంది. ఒడిస్సా బార్డర్ నుండి ఇంకేం లేదు, బాగానే ఉంటుంది. అంటే ఒడిస్సా బార్డర్ వరకు పెద్ద రోడ్డు చేస్తున్నారు మన ఆంధ్రాలో, కాబట్టి అది కరెక్ట్గా కనిపించదు నైట్ టైం. ఏమైనా బురదలా ఉంది మొత్తం, ఏమైనా దిగబడిపోద్దేమో అని కొంచెం భయం. లేదంటే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, వేరే భయం ఏం లేదు. కానీ రోడ్ వర్క్ అవుతుంది, అదే ఆ మట్టిలోనే ఏమైనా దిగబడిందంటే ఇంకా చాలా ఇబ్బంది అయిపోద్ది అనమాట. అందుకు భద్రాచలంలో నైట్ ఆపేసుకొని ఎర్లీ మార్నింగ్ బయలుదేరడం బెటరా అని ఆలోచిస్తున్నాను. చూస్తాను, అక్కడ ఎవరినైనా అడుగుతాను ఆపోజిట్ వచ్చే లారీ వాళ్ళని. ఒకవేళ పర్వాలేదు అంటే వెళ్ళిపోతాను చింతూరు వరకు. లేదు వద్దు రోడ్డు బాగాలేదు అంటే మాత్రం భద్రాచలంలో ఆగిపోతాను. చూద్దాం భద్రాచలం వెళ్ళేసరికి ఎంత టైం అవుతుందో. ఇప్పుడైతే 6 అయింది టైము, ఖమ్మం టోల్ ప్లాజా దాటేసరికి. ఫ్రెండ్స్ ఇప్పుడే ఖమ్మం వచ్చాను. ఇప్పుడు టైం వచ్చేసి 7 అయిందనమాట, 7:15. ఇక్కడ నుండి మనకి భద్రాచలం 100-110 కిలోమీటర్లు ఉంటుంది. ఖమ్మంలో నో ఎంట్రీ ఏమి ఉండదు, అంటే సిటీ లోపలికి ఉంటుంది. ఇది బైపాస్, నో ఎంట్రీ ఏమి ఉండదు. ఇటు రాజమండ్రి వైజాగ్ వెళ్ళాల్సిన వాళ్ళైనా ఇటు సైడ్ వెళ్ళాల్సిన వాళ్ళకైనా ఇబ్బంది అయితే లేదు. ఖమ్మం సిటీలో ఎనీ టైము వెళ్ళొచ్చు రావచ్చు, అంటే లారీలు అయినా ట్రక్కులు అయినా ఏవైనా సరే. ఫ్రెండ్స్ ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకోవాలి. స్ట్రైట్గా వెళ్తే రాజమండ్రి వెళ్ళొచ్చు, జంగారెడ్డిగూడెం, అశ్వరావుపేట, రాజమండ్రి అనమాట. ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం నుండి లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. లెఫ్ట్ తీసుకుంటే ఇల్లందు భద్రాచలం వెళ్తాం. ఇది ఇంకా స్ట్రైట్ ఇల్లందు భద్రాచలం, ఎక్కడ ఎటువంటి ఇది టర్న్స్ అని ఏమి ఉండవు, డైరెక్ట్ వెళ్ళిపోవడం. ఇక్కడ ప్రజెంట్ 4 లైన్ ఉంది కదా, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకా 4 లైన్ అనేది ఇంకా ఉండదు, సింగిల్ లైనే. వాళ్ళు చూడండి 2 వీలర్స్ వాళ్ళు అప్పటి వరకు ఆగారు, మనమేమో యాక్సిలేటర్ ఇచ్చేసరికి సడన్గా వచ్చారు. ఏం చేస్తాం, మనమే కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను భద్రాచలం వచ్చాను. ఇదిగోండి గోదావరి, చూడండి ఎంత ఉగ్రరూపం. అంటే డే టైంలో అయితే క్లియర్గా ఉందును, నైట్ కదా అంత క్లారిటీగా కనిపించదు. కానీ ఎంత తెలుసా, ఫుల్ అనమాట. వరద గోదావరి, ఉగ్ర గోదావరి. ఫుల్ అంటే ఫుల్. డే టైం అయితే క్లియర్గా కనిపిద్దును, కానీ ఇప్పుడు నైట్ వెళ్ళాలి మనం, ఇంకా తప్పదు. ఎంత స్పీడ్ వెళ్తుందంటే అసలు మనిషి కానీ ఏదైనా పడిందంటే మరి ఇంకా డైరెక్ట్ బంగాళాఖాతం, అంత స్పీడ్ ఉంది ఫ్లో.
ఇప్పుడైతే టైము 10:20 అయింది ఫ్రెండ్స్. నేను భద్రాచలం వచ్చేసరికి ముందుకెళ్ళాక ఏదైనా బంక్ ఉంటే బంకులో పెట్టి, ఇంకా భోజనం అయితే చేయలేదు, పార్సిల్ తీసుకున్నాను ఇక్కడే. అక్కడ భోజనం చేయకూడదంట. మనం టెంపుల్కి వెళ్ళాలంటే ఈ రైట్ వెళ్ళొచ్చు, ఇక్కడ రైట్ తీసుకుని వెళ్ళొచ్చు, లేదా ఇగోండి ఈ ముందు నుండి అన్నా వెళ్ళొచ్చు. మనం రాముల వారి గుడికి వెళ్ళాలంటే, సీతారాముల గుడికి ఇగోండి ఈ రైట్ అన్నా వెళ్ళొచ్చు. పది 20 అయిపోయింది కదా, ఇంక భోజనం ముందుకు దొరుకుతుందో లేదని నేను ఇక్కడ పార్సిల్ తీసుకున్నాను. యాక్చువల్గా టిఫిన్ కోసం చూశాను, చాలా దూరం నుండి టిఫిన్ కోసం ఎత్తుక్కుంటూ వచ్చాను, కానీ టిఫిన్ ఎక్కడా లేదు. ఒక దగ్గర మాత్రం భోజనం ఉంది, అది కూడా పార్సిల్ ఇస్తామన్నారు, కట్టించేసుకున్నాను. ఆయన చూసారా, వెనక ముందు చూడలేదు, ఇంక సడన్గా వచ్చేసాడు. అంతే, ఏం చేస్తాం, తప్పదు. ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్, భోజనం టిఫిన్ ఉన్నాయి, కాకపోతే 10:20 అయింది కదా, ఉంటుందో ఉండదు అని చెప్పేసి నేను అక్కడే తీసుకున్నాను. నో ప్రాబ్లం, ముందుకెళ్ళాక ఎక్కడన్నా బంకు దగ్గర పెట్టుకొని తినేసి పడుకొని ఎర్లీ మార్నింగ్ లేచి బయలుదేరుతాను. ఈ రైట్కి వెళ్తే మనం చింతూరు వెళ్తాం, లెఫ్ట్కి వెళ్తే మణుగూరు వెళ్తాం అనమాట. మనం రైట్ తీసుకొని చింతూరు వెళ్ళి, చింతూరు నుండి మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. డైరెక్ట్ వెళ్తే మళ్ళీ రాజమండ్రి వెళ్ళిపోతాం. రంపచోడవరం, మారేడుమిల్లి అటు వెళ్ళొచ్చు. సీలేరు మీదుగా గూడెం కొత్త వీధి, చింతపల్లి, నర్సీపట్నం, వైజాగ్ వెళ్ళొచ్చు. ఛత్తీస్గఢ్ వెళ్ళొచ్చు, ఒడిస్సా వెళ్ళొచ్చు. 4 వైపులకి వెళ్ళొచ్చు చింతూరు నుండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు టైము 5 అయింది. నైటు 12 గంటలకి ఇక్కడికి భద్రాచలం వచ్చాను, అంటే భద్రాచలం దాటాను. భద్రాచలం దాటిన వెంటనే బంక్ ఒకటి ఉంది, హెచ్పి పెట్రోల్ బంకు, అక్కడ పెట్టుకొని పడుకున్నాను అనమాట. నైట్ కొంచెం వీడియో ఎడిటింగ్ ఇవన్నీ చేసేసరికి 1 గంట అయింది. 1 గంటకి పడుకొని ఇప్పుడు 5 గంటలు లేచాను అనమాట. లేచి బయలుదేరాను. వర్షం అయితే నైట్ వచ్చేసరికి లేదు, నైట్ నుండి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ నుండి అలా పడుతూనే ఉందన్నమాట. అంటే పెద్ద వర్షం కాదు, చినుకులు అలా పడుతూనే ఉంది. చూడండి, మట్టి ఎక్కడికక్కడ మట్టి ఎలా అయిపోయిందో చూడండి. కొంచెం ముందుకెళ్ళాక ఎలా ఉందో ఏంటో. లైటింగ్ వస్తే క్లియర్గా కనిపిస్తుంది, ఇంకొద్దిసేపు అయ్యాక లైటింగ్ వచ్చేస్తుంది కదా, ఇంకా ప్రాబ్లం ఉండదు. మన ఒడిస్సాలోకి ఎంటర్ అయిపోతే ఇంకేం ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే అక్కడ పాత రోడ్డే, ఇబ్బంది లేదు. ఇక్కడ కొత్త రోడ్డు కదా, ఇంకా కొంచెం వర్క్ అయితే అవుతుంది, అందుకు కొంచెం టెన్షన్. ఫ్రెండ్స్ చూడండి, అటు ఇటు వాటర్ ఎంత వచ్చిందో. ఇది వరద అన్నమాట, ఏదో నది
అయితే గోదావరి అయినా అయి ఉండాలి, లేకపోతే ముందుకెళ్ళాక ఇంకో నది ఉంటుంది, ఆ నది తాలూకా వాటర్ అయినట్టుంది, వరద నీరు మొత్తం ఇంకా అటు ఇటు మొత్తం ముంచేసే పొలాలన్నీ కూడా. ఇంకొంచెం గట్టిగా పడితే ఇంకా రోడ్డు కూడా బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. మొత్తం లారీలన్నీ కూడా ఇక్కడ డాబాలు ఉన్నాయి, ఒక 3-4 డాబాలు మొత్తం, అందుకు ఇక్కడ పెట్టుకున్నారు. ఫ్రెండ్స్, ఇది చింతూరు ఫారెస్ట్ డివిజను. భద్రాచలం దాటిన తర్వాత నుండి చింతూరుకి మధ్యలో అక్కడక్కడ ఫారెస్ట్ ఉంటుంది అన్నమాట. ఈ ఫారెస్ట్లో మళ్ళీ రోడ్డు వెడల్పు ఏం లేదు, పాత రోడ్డే. ఫారెస్ట్ లేని దగ్గర మాత్రం రోడ్డు వెడల్పు అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఫారెస్ట్లో రోడ్డు వెడల్పు చేయాలంటే చాలా పర్మిషన్స్ కావాలి. ఫారెస్ట్ వాళ్ళది, గ్రీన్ ట్రిబ్యునల్ది చాలా ఉంటాయన్నమాట ప్రాసెస్. అందుకని సాధ్యమైనంత వరకు వీళ్ళు పర్మిషన్స్ ఇవ్వరు రోడ్డు వైండింగ్కి. ఇక్కడ మరి ఫారెస్ట్లో ఉండే జంతువులు, పక్షులు వీటన్నిటికీ ఇబ్బంది అవుతుందని చెప్పి పర్యావరణానికి పర్మిషన్స్ ఇవ్వరు అనమాట. ఈ ఫారెస్ట్లో ఉన్నదంతా మామూలు రోడ్డు, నార్మల్. ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా వర్క్ జరుగుతుందని రోడ్డుది. ఇదిగోండి ఇలాగనమాట, మొత్తం మట్టి, అంటే హైట్ చేస్తున్నారు రోడ్డు. కాబట్టి మట్టిలో ఎక్కడన్నా దిగబడింది అనుకోండి ఏదన్నా, మళ్ళీ ఒకటి వచ్చి ఒకటి వెళ్ళే పరిస్థితి అయితే ఉండదు. ఇదే నైట్ కొంచెం భయపడ్డాను, ఎందుకంటే నైట్ టైం అంత క్లారిటీ ఉండదు కదా. డే టైం అనుకోండి మనకు క్లియర్గా కనిపిస్తుంది. చాలా దగ్గరలు కంప్లీట్ అయింది, ఇంకా కొంచెం కొన్ని దగ్గరలు ఉంది. ఒక బండి వస్తే ఒక బండి ఆగాలన్నమాట. రెండో బండికి మరి ఛాన్స్ లేదు. అటువైపు కానీ ఇటువైపు కానీ వెళ్తే బండి స్కిడ్ అవుతుంది అన్నమాట, జారిపోతుంది. ఇంకా చింతూరు దాటాకైతే ఇంకా పెద్దది ఉంటుంది అన్నమాట, చాలా ఎక్కువ దూరం ఉంటుంది. అక్కడ అంటే మిగతా దగ్గరలో చిన్న చిన్న ఉంటాయి, ఒక 2-3 దగ్గరలో మాత్రం కొంచెం ఎక్కువ డిస్టెన్స్ ఉంటుంది అన్నమాట, మట్టి రోడ్లో వెళ్ళాల్సింది. అప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఫ్రెండ్స్, ఇదంతా చింతూరు ఫారెస్ట్ డివిజను. భద్రాచలం దాటిన తర్వాత నుండి ఉంటుంది అనమాట. ఆంధ్ర, ఒడిస్సా, ఛత్తీస్గఢ్ బార్డర్ అనమాట ఇది. ఇక్కడైతే పర్లేదు, కొంచెం గట్టిగానే ఉంది. ఇలా గ్రావెల్ లాంటిది వేసారనుకోండి, ఈ బేబీ చిప్స్ ఇలాంటిది వేస్తే గట్టిగానే ఉంటుంది, ప్రాబ్లం లేదు. ఓన్లీ మట్టి వేసిన దగ్గరే ఇబ్బంది అవుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద గుంత ఏర్పడిందో. 2 గుంతలు పెద్దవి. రైట్ సైడ్లో ఏమో తవ్వారు, అంటే కొత్తగా కడుతున్నారు అనమాట అది.
ఎక్కడికక్కడ ఈ కల్వర్ట్లు అనేవి వెడల్పు చేస్తున్నారనమాట. రోడ్డు అంతా అయిపోతే బాగానే ఉంటుంది, కాకపోతే అయినంత వరకు కూడా కొంచెం ఇబ్బందులు పడాలి తప్పదు. ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ వరద నీరు ఎలా వచ్చిందో. చూసారా ట్యాంకర్ అటువైపు ఒరిగిపోయింది, పార్క్ చేసినట్టున్నారు పాపం. కొంచెం గట్టిగా పడితే ఇంకా మొత్తం రోడ్డు అంతా కొట్టుకుపోద్ది. ఈ పక్కనున్న ఆటో వాళ్ళని ఏమన్నా అర్థం కాదు. వర్షం పడుతుంది, రోడ్డు మొత్తం బురద ఉంది. ఇప్పుడు ఇక్కడ నుండి ఇంత కడిగి తీసుకెళ్ళిన బురద అవ్వదా? ఈ వర్షంలో కడిగేసుకుంటున్నారు ఏంటో తెలివైన వాళ్ళు. మొన్న ఇంకా ఎక్కువ ఉండేదంట వాటర్ ఫ్లో, ఇక్కడ కొంచెం తగ్గింది అన్నారు ఇప్పుడు. అలాగే కొంచెం ముందుకెళ్ళాక మల్కనగిరి దగ్గరలో కూడా వాటర్ ఫ్లో చాలా ఎక్కువ ఉండేది అన్నారు మొన్నటి వరకు. ఇప్పుడు ఒక లారీ ఆయన అడిగితే ఇప్పుడైతే తగ్గింది అని చెప్పారు, ప్రాబ్లం లేదు వెళ్ళొచ్చు అని చెప్పారు. మళ్ళీ చింతూరు వెళ్ళాక కూడా మళ్ళీ కనుక్కుంటాను అటు నుండి ఏమన్నా వెహికల్స్ వస్తే. ప్రాబ్లం లేదంటే అలా వెళ్తాను, లేదంటే ఇలాగ ఛత్తీస్గఢ్ మీద నుండి వెళ్ళిపోతాను. ఇదిగోండి లెఫ్ట్ తీసుకుంటే ఛత్తీస్గఢ్ మీదుగా వెళ్ళొచ్చు, సుక్మా మీదుగా ఈ లెఫ్ట్. కానీ మనం ఇప్పుడు ఒడిస్సా మీద నుండి కదా వెళ్తాం, అందుకు స్ట్రైట్ వెళ్ళాలి. చింతూరు ఊరు దాటిన తర్వాత అక్కడ లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ నది తాలూకా వరద అన్నమాట అదంతా. చూసారా నది? ఇది మరి ఏ నది అనేది నాకు పేరు అయితే తెలీదు. ఫుల్ ఇంకా ముందుకెళ్ళాకైతే సీలేరు నది ఉంటుంది, మరి ఇది ఏ నది అనేది తెలీదు. ఈ నది తాలూకా వరద అనమాట. మొత్తం అటు సైడ్ అంతా కూడా అటు ఇటు మొత్తం కొట్టేసింది. చాలా వరకు పొలాలు మునిగిపోయి, కొన్ని దగ్గర రోడ్లు కూడా కట్ అయిపోయి. వర్షాకాలం వస్తే ఈ గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా చాలా ఇబ్బంది పడతారు, ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇక్కడ వరదలు వస్తాయి. చుట్టుపక్కల వాళ్ళు చాలా చాలా నష్టపోతారన్నమాట. ఫ్రెండ్స్, ఇదే చింతూరు. అంటే చిన్న
టౌన్ కూడా కాదు, కొంచెం మార్కెట్ ఉంటుంది అంతే, పెద్ద ఊరేం కాదు, చిన్న టౌన్ అనుకోండి. ఇంకా మార్కెట్ ఓపెన్ అయితే ఫుల్ ఇక్కడ జనాలు రోడ్ల మీద షాపులు అన్నీ ఉంటాయి అన్నమాట. మనం ఇప్పుడు కొంచెం ముందుకెళ్ళాక అక్కడ టీ టిఫిన్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. అక్కడ టీ తాగి వీలైతే టిఫిన్ పార్సల్ తీసుకొని బయలుదేరుతాను. ఎందుకంటే ఆ ముందుకెళ్ళాక ఇంక ఒడిస్సా వచ్చేస్తుంది. ఒడిస్సాలో టిఫిన్ అది బాగుండదు, అంటే అక్కడ వెరైటీగా ఉంటాయి. సమోసా, ఇడ్లీ పిండితో బోండాలు చేస్తారు, అవన్నీ కొంచెం వెరైటీగా ఉంటాయి. అందుకని ఇక్కడ మనకు దొరుకుతాయి కదా, ఇక్కడ పార్సల్ తీసుకుని వెళ్ళిపోతే. ఇదిగోండి ఇక్కడ టీ టైం ఉంది కదా, ఇక్కడ టీ తాగి కొంచెం ముందుకెళ్ళాక టిఫిన్ ఉంటుంది, టిఫిన్ పార్సల్ తీసుకొని బయలుదేరదాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ లెఫ్ట్కి వెళ్ళాలి, ఈ లెఫ్ట్కి వెళ్ళాలి. కాకపోతే రూట్ అంటే కట్ అయిపోయిందంట ముందుకి, మన ఆంధ్రాలోనే. అయితే ఆ షాప్ ఆయన ఏం చెప్పాడంటే, అన్న ముందుకి మళ్ళీ వెనక్కి వెళ్ళి కుంట నుండి మోటుకి కొత్తగా రోడ్ వేశారు, అలా వెళ్ళిపో అన్నా అని అన్నాడు. ఇప్పుడు మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి ఛత్తీస్గఢ్ రోడ్డు తీసుకొని మళ్ళీ అక్కడ ఛత్తీస్గఢ్ లోపలికి వెళ్లకుండా కుంట నుండి మళ్ళీ రైట్ కొత్తగా బ్రిడ్జ్ చేశారంట మోటు వరకు, అలా వెళ్ళాలన్నమాట. ఇప్పుడు వర్షాకాలం వస్తే ఇలాంటి రోడ్లలో, అంటే నేషనల్ హైవేస్ 4 లైన్స్ అయితే కొంచెం పర్లేదు, కానీ ఇలా సింగిల్ రోడ్స్లో వెళ్ళాలంటే కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాల్సిందే. టిఫిన్ అయితే చేయలేదు ఫ్రెండ్స్ ఇంకా, ఎందుకంటే ఇప్పుడు టైం అయితే 7:15 అయింది. ఉదయాన్నే ఏం టిఫిన్ చేస్తాం. అలాగే ఇప్పుడు తీసుకున్న మనం 8:30-9 అప్పుడు చేసినా చల్లగా అయిపోయి బాగుండదని చెప్పి ఇంకా లస్సీ ప్యాకెట్స్ ఉంటే తీసుకున్నాను, ఒక 4 10 రూపాయల ప్యాకెట్లు. అవి తాగేస్తే సరిపోద్ది. ఇంకా అంటే మధ్యాహ్నం మళ్ళీ భోజనం టైం వరకు ప్రాబ్లం ఉంటుంది. మధ్యాహ్నం అదే నైట్ భోజనమే చేశాను, ఉదయం నేను తినకూడదు అనుకున్నాను, లస్సీ ప్యాకెట్లు దొరికాయి. ఇక్కడ మనం రైట్ తీసుకోవాలి ఫ్రెండ్స్, ఇది చట్టి విలేజ్ అన్నమాట. భద్రాచలం నుండి వస్తే లెఫ్ట్ తీసుకోవాలి చట్టి విలేజ్ దగ్గర. ఇది ఛత్తీస్గఢ్ రోడ్ అనమాట. అదే చింతూరు దాటాక లెఫ్ట్ తీసుకుంటే అది టువర్డ్స్ ఒడిస్సా. కొంచెం ముందుకెళ్ళాక రైట్ తీసుకోవాలని చెప్పారు. ఈ రూట్లో అయితే నేను ఫస్ట్ టైం వస్తున్నాను. ఒకసారి అడుగుదాం, ఇక్కడ అడిగితే తెలుసుకుని వెళ్తే బెటర్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఛత్తీస్గఢ్ మీద నుండే వెళ్ళాల్సి ఉంటుంది, ఎందుకంటే ఆ రోడ్డు కట్ అయిపోయిందంట. అందుకు ఇప్పుడు మరి ఇంకా అక్కడ షాప్ ఆయన చెప్పాడు కుంట దగ్గర నుండి మోటు మీదగా వెళ్ళొచ్చని, కానీ ఇక్కడ వీళ్ళని అడిగితే అలా ఏం లేదు, కంపల్సరీ అలా ఛత్తీస్గఢ్ మీద నుండి వెళ్ళాలి అని అంటున్నారు. ఏంటో మరి కొంచెం ముందుకెళ్ళాక అడిగి, గూగుల్ మ్యాప్లో అయితే రోడ్డు చూపించట్లేదు కుంట టు మోటు.
ఆయన మాత్రం కొత్తగా బ్రిడ్జ్ వేసాడని చెప్పాడు షాప్ ఆయన. చూద్దాం ముందుకెళ్ళాక ఒకసారి అడిగి. ఈ రోడ్లు రిపేర్ ఒకటి, రెండోది ఈ వర్షం, వీటి వల్ల మొత్తం అసలు చాలా చాలా డ్యామేజ్ అయిపోయింది. మనం అలాగెళ్తే కొంచెం మైలేజ్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు ఇటు నుండి వెళ్తున్నాం కాబట్టి కొంచెం పెరుగుతుంది మైలేజ్. ఇంకా రెండోది ఏంటంటే ఒడిశా మీదకి వెళ్తే మనకు బార్డర్ ఏమి ఉండదు. అక్కడ పోలీసులు ఉంటారు, లోడ్ ఏంటని అడుగుతారు, ఎప్పుడో ఒక్కొక్కసారి ఎంట్రీ అంటారు, 50 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోవచ్చు. లేదు అంటే ఒక్కొక్కసారి అది కూడా అడగరు. కానీ ఛత్తీస్గఢ్లో బార్డర్ ఉంటుందంట. మరి మన బండి చిన్న బండే కాబట్టి మహా అయితే ఒక 100 రూపాయలు తీసుకుంటారు. లారీలు అయితే వస్తున్నాయి కాబట్టి ఈ రోడ్డు అయితే ప్రాబ్లం లేదు నాకు తెలిసి. ఎక్కడైనా ఉంటే కొంచెం చిన్న చిన్న ఎఫెక్ట్, రోడ్లు అయి చిన్న చిన్నది కట్ అయితే అయ్యి ఉండొచ్చు తప్ప, బళ్ళు అయితే తిరుగుతున్నాయి తప్ప, కాబట్టి మనకైతే ఏం ఇబ్బంది లేదు. చూసారా ఎలాగా రోడ్లు రిపేర్ వల్ల ఈ వర్షంకి ఎలా అయిపోయాయో. రైట్ సైడ్ అంతా ఈ నది తాలూకా వరద. మరీ ఎడ్జ్కి వెళ్తే బండి అయితే స్కిడ్ అవుతుంది కాబట్టి చూసుకొని కొంచెం జాగ్రత్తగా. ఓకే, మన విజయవాడ బండి ఆయన అడిగాను, అయితే సుక్మా మీదగే బెటరు, ఇంక మరి వేరే ఆప్షన్ లేదు అని అన్నారు. అంటే గూగుల్ మ్యాప్లో కూడా వేరే రోడ్ అనేది చూపించట్లేదు. ఇంకా సుక్మా మీదుగా మల్కన్గిరి దాటాక అది అక్కడ చేరుతుంది. మనం ఫస్ట్ టైం వెళ్తున్నాం, అందులోని వర్షాలకి ఎక్కడేం కొట్టుకుపోయో తెలియదు కదా, అందుకు అడిగి వెళ్తే బెటర్. కొంచెం దూరమే ఈ రోడ్డు వరకు, తర్వాత ఏముండదన్నా బాగానే ఉంటుందని అంటున్నాడు. మరి ఎంటీ బళ్ళు అయితే ప్రాబ్లం లేదు, కానీ ఈ లోడ్ బళ్ళు వెళ్ళేటప్పుడు ఇటువంటి బండి జారిపోతుంది ఒకటి. రెండోది అటు ఇటు కూడా మొత్తం ఇంకా కొంచెం ఎడ్జ్ దిగితే ఇంకా వెళ్ళిపోద్ది లోపల. ఇక్కడ నుండి అయితే రోడ్డు బాగుంది, మరి ఇది ఎంతవరకు ఉంటుందో తెలీదు. ఫ్రెండ్స్, ఇదే కుంట. ఇంకెక్కడి నుండి ఛత్తీస్గఢ్ అనమాట, ఆంధ్ర అయిపోయింది. బార్డర్ ఉంటుందంట ఇక్కడ. చాలా వరకు బార్డర్లు తీస్తారు, ఇప్పుడు ఉన్నవి కూడా తీసేస్తే ఇంకా బెటర్. జిఎస్టీ లేకముందంటే కొన్ని బార్డర్లు వేరే స్టేట్ స్టేట్ ట్యాక్స్ అది ఉండేది. ఇప్పుడు జిఎస్టీ వచ్చాక చాలా వరకు బార్డర్లు తీస్తారు. ఇంకా కొన్ని అయితే ఉన్నాయి బార్డర్స్, అవి కూడా తీసేస్తే ఈ తలనొప్పి ఉండదు అన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ ఛత్తీస్గఢ్ బార్డర్లో అయితే 300 తీసుకున్నారు. అది కూడా ఎంతో రిక్వెస్ట్ చేస్తే తప్ప తీసుకోలేదన్నమాట. 1200 కేసు రాపించుకొని వెళ్ళమంటాడు. లాస్ట్కి 400 అంటాడు. కేసు వద్దురానైనా ఒక్కసారి మేము వచ్చాము అంటే 400 అన్నాడు. 400 ఆయన మొత్తం అంతా 100 రూపాయలు 50 రూపాయలు తీసుకుంటుంటే నువ్వే స్పెషల్ ఏటర్ అంటే లేదు 400కి తక్కువ లేదని చాలాసేపు ఆపి అది చేసి ఇది చేసి యాప్లో నెంబర్ కొట్టి అన్నీ చెక్ చేసి లాస్ట్కి ఇంకా 300 అన్నమాట.
డీసీఎంకి హైట్ లేదు, డోర్ ఓపెన్ లేదు, ఓవర్లోడ్ లేదు. డీసీఎంకి 300. అందుకే ఈ రోడ్లో మన తమిళనాడు, కర్ణాటక, నెక్స్ట్ ఆంధ్ర, తెలంగాణ బళ్ళు రావు అనమాట ఈ రూట్లో. అలా వచ్చేస్తారు ఒడిస్సా మీద నుండి. నేను కూడా ఎప్పుడు అలా వెళ్ళి వస్తాను. కానీ ఇప్పుడు ప్రెజెంట్ ఆ రూట్ కట్ అయిపోయింది వరదల వల్ల, కాబట్టి ఇలా వచ్చాను. ఫస్ట్ టైం నేను రావడం. మరీ ఇంత దారుణమా? బొలెరోకి 200 తీసుకున్నాడు. ఏంటో. మళ్ళీ ఇదేంటిది? ఎక్కడేంటిది? ఏంటి అక్కడ ఆర్టీఓ చెక్ పోస్ట్ ఇచ్చాం కదా, మళ్ళీ ఇదేంటిది? ఫారెస్ట్ ఏంటి? ఫ్రెండ్స్, ఇక్కడ పోలీస్ టోకెన్ అంట 300 నెల రోజులకి. అదే ఒక్కసారికి అయితే 200కి తక్కువ తీసుకోరంట. టోకెన్ ఇవ్వకుండా జస్ట్ ఈ ఒక్కసారికి రాసిస్తారంట. ఎంత అన్యాయం అంటే అంత అన్యాయంగా ఉంది ఇక్కడ ఛత్తీస్గఢ్. ఎక్కడా లేదు ఇలాంటి. అంటే నాకు తెలిసి అయితే ఎక్కడ ఇంత దారుణం అయితే లేదు. అదే ఒడిస్సా మీద నుండి వెళ్తే మనకి రూపాయి ఖర్చు లేదు. ఎక్కడన్నా బార్డర్లో, అదే ఫస్ట్ స్టార్టింగ్లోనే బార్డర్లో పోలీసులు ఒక 50 రూపాయలు తీసుకుంటారు. అది కూడా ఒక్కోసారి అది కూడా అడగరు. ఇటు వెళ్ళినందుకు మనకి మైలేజ్ ఎక్కువ వస్తుంది, దూరం, ఇంకా ఖర్చు కూడా. ఆర్టీఓకి 300, ఇక్కడేమో 300. అయితే ఈ 300 టోకెన్ అనేది నెల రోజులు పనిచేస్తుంది. అంటే నెల రోజులు అంటే వచ్చే నెల 10వ తేదీ వరకు ఎక్స్పైర్ అయిపోద్ది అంట. ఏంటో మరీ అన్యాయంగా ఉంది. ఇంకేముంటాయో ఏంటో విచిత్రాలు ముందుకెళ్ళే కొద్దీ. డీసీఎంలకే వీళ్ళు ఇంత కలెక్ట్ చేస్తుంటే ఇంకా పెద్ద బళ్ళకి ఇంకెంత కలెక్ట్ చేస్తారు? హెవీ వెహికల్స్, ట్రైలర్స్. ఇంత ఓపెన్గా కలెక్ట్ చేస్తున్నారు అసలు. అబ్బబ్బా, ఏంటో మరి గవర్నమెంట్ ఏం చేస్తుందో ఏమో నాకు అర్థం కాదు. ఫ్రెండ్స్ చూడండి, పాపం ఎడ్జ్ దింపాడు, పక్కన పెట్టాడు, దేనికో ఆపుదామని దిగబడిపోయింది. చూసారా బండి? ఎంత ఇబ్బంది అంటే ఈ వర్షాకాలం లోడ్ బళ్ళు. నేను ఒకసారి వెళ్ళేటప్పుడు మొన్న అక్కడ చింతూరుకి ముందు పక్కకు చేతులు కడుక్కుందామని పక్కకు పెడదాం అనుకునేసరికి కొంచెం దిగబడింది అనమాట. ఇంకా నా పని అయిపోయింది ఇంక ఈరోజు అనుకున్నాను. అయితే ఏం చేశానంటే, ఇప్పుడు ఈ లారీ అంత కాదు, కొంచెం దిగబడింది. అయితే ఆ పక్కనే కొంచెం ఎండు పుల్లలు ఉంటే తీసుకొని వచ్చి టైర్ కింద, బ్యాక్ టైర్ కింద పేర్చి రివర్స్ చేసి ఒకేసారి మళ్ళీ వెనక్కి వచ్చాను. దేవుడి దయవల్ల పైకి వచ్చేసింది బండి ఇబ్బంది లేకుండా. ఇప్పుడు అక్కడ దిగబడిన బండి అయితే మరి ఛాన్సే లేదు. కంపల్సరీ క్రేన్ కానీ జేసీబీ కానీ రావాలి. అది ఓన్లీ వెనక్కో ముందుకో లాగితే కాదు, దానికి 2 ఉండాలన్నమాట. అంటే ఇటు సైడ్ ఒకటి పట్టుకోవాలి బండి పడిపోకుండా, ఒకటి లాగాలన్నమాట వెనక్కి. 2 క్రేన్స్ ఉండాలి, లేకపోతే ఒక క్రేన్, ఒక జేసీబీ ఉండాలి. వర్షాకాలంలో ఎడ్జి దింపాలంటే ఆలోచించండి కొంచెం. ఎందుకంటే ఎంటీ బండి అయితే ప్రాబ్లం లేదు, లోడ్ బండి అయితే మాత్రం అది కనిపించేది ఎంత గట్టిగా ఉందనుకున్నా సరే, లోడ్ బండి అయితే మాత్రం కొంచెం ఆచి తూచి పెట్టుకోండి.
సుక్మా దగ్గర దగ్గర ఒక 20-30 కిలోమీటర్స్ ఉంది. ఈ సుక్మా అనేది ఒకప్పుడు ఫుల్ నక్సలైట్ ఏరియా అనమాట. ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్ర బోర్డర్, ఒడిస్సా బోర్డర్. ఛత్తీస్గఢ్లో సుక్మా, ఒడిస్సాలో మల్కన్గిరి, ఆంధ్రాలో చింతపల్లి, గూడెంగొత్తి వీధి, మహారాష్ట్రలో గచ్చిరోలి, ఇవన్నీ బోర్డర్స్ కదా. బోర్డర్స్ లో అప్పుడు నక్సలిజం అయితే చాలా ఉండేది. ప్రజెంట్ అయితే ఏం లేదు, అంతా సాఫీగానే ఉంది. ఈ రోడ్ అయితే టోటల్ ఇప్పుడు వరకు వచ్చింది మొత్తం కూడా సిమెంట్ రోడ్డే. రోడ్ అయితే బాగానే ఉంది, కాకపోతే తార్ రోడ్ అంత స్మూత్ ఉండదు అనమాట, కొంచెం ఎగరేస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు అయితే టోల్ గేట్స్ అయితే ఎక్కడ తగలలేదు. సుక్మా ఇంకా 36 కిలోమీటర్లు ఉంది. దంతెవాడ లెఫ్ట్కి వెళ్ళాలంట 112 కిలోమీటర్లు. జగదల్పూర్ 143, రాయ్పూర్ 430. ఇంక ఇది టువర్డ్స్ జగదల్పూర్ వెళ్తుంది. జగదల్పూర్ నుండి ఇంకా రాయ్పూర్ వెళ్ళొచ్చు. అలాగే ఇప్పుడు సుక్మా దాటిన తర్వాత నుండి మనం జగదల్పూర్కి ముందే మల్కన్గిరి రోడ్డు తీసుకోవాలన్నమాట. మల్కన్గిరి రోడ్డు తీసుకొని మళ్ళీ ఒడిస్సాలోకి వెళ్ళి, చూడండి అటు ఫోన్ చూసుకుంటూ వచ్చేస్తున్నాడు. మెయిన్ రోడ్డు కనీసం హైవే కదా. ఇదేదో ఊరు వచ్చింది, అంటే చిన్న టౌన్ కూడా కాదు, కాకపోతే కొంచెం మార్కెట్ అయితే ఉంది. ఇక్కడ చూసారా, ఎక్కడ చూసినా ఒడిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఈ ఏరియాస్ అన్నీ కూడా ఇంకా ఆవులు అయితే ఫుల్గా ఉంటాయి. ఇక్కడ నుండి లెఫ్ట్కి వెళ్తే దంతెవాడ అనుకుంటా. రైట్కి వెళ్తే మరేమో తెలీదు, కాకపోతే చిన్న రోడ్లే ఉన్నాయి. ఒడిస్సాలో మాత్రం రోడ్స్ బాగున్నాయి. దంతెవాడ 80 కిలోమీటర్లు, జగదల్పూర్ 110, రాయ్పూర్ 410, మల్కన్గిరి 28. ఇక్కడ నుండి మల్కన్గిరి 28 కిలోమీటర్లు అంట. మనం మల్కన్గిరి వెళ్ళి మళ్ళీ జైపూర్ లెఫ్ట్కి తిరగా, జైపూర్ రోడ్డు. ఇంకా అక్కడ నుండి స్ట్రైట్ బలంగీర్, సంబల్పూర్, భవానీపట్నం మొత్తం ఇంక వెళ్ళిపోవడం. ఇక్కడ వాటర్ ఉన్నట్టుంది, మస్జిద్ దగ్గర వాటర్ పెట్టారు, వాటర్ పట్టుకుంటున్నారు అన్నమాట లారీలు ఆపి. ఇక్కడ చాలా డౌన్ ఉంది. ఇదే సుక్మా ఫ్రెండ్స్. ఈ సుక్మా ఊరు దాటాక రైట్కి తీసుకోవాలంట. అంటే గూగుల్ మ్యాప్ చూపిస్తుంది, కానీ ఇంకో లారీ ఆయన్ని అడిగాను, అది రోడ్డు ఎలా ఉంది ఏంటంటే రోడ్డు బాగానే ఉందన్న అని చెప్పారు. ఈ సుక్మా జిల్లా, మల్కన్గిరి జిల్లా, గచ్చిరోలి జిల్లా ఇదంతా కూడా ఎక్కువగా మనకి ఎక్కడికక్కడ గ్రే హౌన్స్, సిఆర్పిఎఫ్ అవుట్ పోస్టులు అయితే కనిపిస్తాయి. అంటే క్యాంపింగ్, ఎందుకంటే నక్సలైట్స్ ఈ ఏరియా కదా, కూంబింగ్ ఎక్కువ చేస్తారనమాట. గ్రే హౌన్స్, సిఆర్పిఎఫ్.
వచ్చిన దారి మొత్తం ఆ క్యాంపింగ్లే ఎక్కువ. మన ముందెళ్తుంది కేఏ కర్ణాటక బండి. అవి డంపర్ టైర్స్. ఇప్పుడు కోల్ మైనింగ్ లేదా ఐరన్ ఓర్ మైనింగ్స్లో ఉంటాయి కదా పెద్ద పెద్ద డంపర్స్. ఆ డంపర్ తరకు టైర్స్ అన్నమాట. ఎక్కడికి వెళ్తుందో కానీ గూగుల్ మ్యాప్ అటు చూపిస్తుంది. మనోడేమో ఫారెస్ట్ గేట్ అన్నాడు. ఊరంతా దాటేయాలన్నాడు. ఏంటో నాకు అర్థం కాదు. వెనక నుండి ఒక రోడ్డు చూపించింది, అదేమో అనుకున్నాను. కానీ ముందుకు కూడా ఒక రోడ్డు చూపిస్తుంది గూగుల్ మ్యాప్. అంటే ఆయన చెప్పింది అయితే ఊరంతా దాటాక ఫారెస్ట్ గేట్ వస్తుంది, దానికి ముందని అన్నారు ఆయన. లారీ అన్న ఇక్కడ చూపిస్తుంది ఈ రైట్. ఇది కాదు, ఇదేదో చిన్న రోడ్డు. అంటే మల్కంగిరి బోర్డు ఉంటుంది కదా అసలు. గూగుల్ మ్యాప్ ఫస్ట్ చూపించింది, అది దాటేసాము. సెకండ్ చూపించింది, అది దాటేసాము. లెఫ్ట్కి వెళ్తే దంతెవాడ. సుక్మా టౌన్ అయితే దాటేసాము. గూగుల్ మ్యాప్ నమ్ముకొని కొన్ని దగ్గరికి వెళ్ళకూడదు. ఎందుకంటే అది కార్లు వెళ్ళే రూట్ కూడా సిటీ లోపల నుండి, వీధుల లోపల నుండి వెళ్ళే రోడ్డు కూడా చూపిస్తుంది. ఆ రెండు రోడ్లు అలాంటివే అనుకుంటున్నాను. మరి ఎందుకంటే లారీ ఆ డ్రైవర్ అన్న చెప్పాడు ఊరంతా దాటాక ఫారెస్ట్ చెక్ పోస్ట్ వస్తుంది, దానికి ముందు రైట్ అన్నాడు. ఓకే, ఇక్కడ రైట్ అనుకుంటా. ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఇదిగోండి, ఇక్కడ రైట్. ఎస్, కరెక్ట్గానే చెప్పాడు అన్న. గూగుల్ మ్యాప్ కూడా చూపించింది ఆ ఊరు లోపల నుండి తీసుకెళ్ళిపోతుంది అన్నమాట. ఇది బైపాస్. అంతే, ఏదన్నా ఎక్స్పీరియన్స్. ఆయన అయితే కరెక్ట్గా చెప్పాడు. ఫస్ట్ మన గూగుల్ మ్యాప్ ఫస్ట్ రోడ్డు చూపించింది, అది టౌన్ లోపల నుండి. మళ్ళీ ముందుకు వచ్చాక మళ్ళీ రైట్కి చూపించింది, అది టౌన్ లోపల నుండే. అంటే కార్లు బైకులు ప్రాబ్లం లేదు. ఇప్పుడు మళ్ళంటే హెవీ వెహికల్స్ ఏంటంటే ఇది అనమాట బైపాస్. గూగుల్ మ్యాప్ కంటే మనకు తెలిసిన వాళ్ళని అడిగి వెళ్ళడమే బెటర్ కొనుక్కున్న దగ్గర. అదే నేషనల్ హైవేస్ అనుకోండి, ప్రాబ్లం లేదు. ఛత్తీస్గఢ్లో స్టార్ట్ అయిన నుండి ఫస్ట్ పొలాలు ఇక్కడ కనిపించాయి. ఇప్పుడు వరకు మొత్తం ఇంకా ఫారెస్టే. ఇక్కడ మాత్రం పొలాలు ఉన్నాయి. అంటే ప్లెయిన్గా ఉంది నేల, అందుకని పంటలు అయితే పండిస్తున్నారు బాగానే. ఈ రోడ్లో మనం ఫస్ట్ టైం రావడం కొంచెం అంతా కొత్తగా కన్ఫ్యూజ్గా ఉంది. అదే మనం చింతూరు నుండి అలా ఒడిశా మీద నుండి వెళ్ళిపోతే మనం రెగ్యులర్గా తిరిగే రూటే కాబట్టి కళ్ళు మూసుకొని అసలు మ్యాప్ కాదు ఏం అవసరం లేదు, హ్యాపీగా వెళ్ళిపోదాం. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే మనకు 15 కిలోమీటర్లు ఎంత ఎక్స్ట్రా వస్తుంది. నెక్స్ట్ ఆర్టీఓకి 300, పోలీస్కి 300, 600 వేస్ట్ ఎక్స్ట్రా ఖర్చు అనమాట. ఒక 2.5 లీటర్లు డీజిల్ అంటే 250 రూపాయలు డీజిల్ ఎక్స్ట్రా వేస్ట్.
కానీ మరి ఏం చేస్తాం, అన్ని వేళల్లో ఒకలా ఉండదు కదా. ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకోవాలి మనం. ఎందుకంటే అన్ని రూట్లు వెళ్తేనే కదా తెలుస్తుంది ఎక్కడ ఏంటి ప్రాబ్లమ్స్ అనేది. ఇప్పుడు మనకు తెలిసింది ఛత్తీస్గఢ్ నుండి వస్తే ఏంటి ప్రాబ్లం అనేది. మనం ఇంకో నలుగురికి మన ఛానల్ ద్వారా ఇంకో నలుగురికి చెప్పొచ్చు కదా, వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు ఇలా రావాలంటే. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి గూగుల్ మ్యాప్ చూపించింది కదా, అది ఇలా వస్తుంది అనమాట. ఇటువంటి సుక్మా ఊర్లో నుండి, టౌన్లో నుండి వస్తుంది ఈ రోడ్డు. ఇదైతే కార్లకి బైకులకి ఏం ప్రాబ్లం లేదు, మనది కొంచెం హెవీ వెహికల్ కాబట్టి ఇది బైపాస్ ఇచ్చారు. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు వరకు బైపాస్ అయితే బాగుంది. ఇక్కడ నుండి మరి ఈ రోడ్డు ఎలా ఉంటుందో తెలీదు, కొంచెం చిన్న రోడ్డు ఇది. ఇంకెలా ఉన్నా తప్పదు, ఇంక మరి వేరే ఆప్షన్ లేదనమాట. మనకు కొంచెం దూరం వెళ్ళాక ఒడిస్సా వచ్చేస్తుంది. ఒడిస్సా, ఛత్తీస్గఢ్ కొంచెం దూరమే ఉంది. ఆ తర్వాత ఒడిస్సా వచ్చేస్తుంది అనమాట. ఒడిస్సాలోకి ఎంటర్ అవుతాం. ఫ్రెండ్స్, ఈ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ ఛత్తీస్గఢ్ నుండి ఒడిస్సా వెళ్ళే బార్డర్. ఇప్పుడు అక్కడ మనం ఎంటర్ అయింది ఆంధ్ర నుండి ఛత్తీస్గఢ్ బార్డరు. ఫస్ట్ అక్కడ ఆర్టీఓ చెక్ పోస్ట్లో 300 తీసుకున్నాడు. ఆ దాటిన ఒక 100 మీటర్స్లోనే మళ్ళీ పోలీసు, ఫారెస్ట్, మైనింగ్ అందరికీ కలిపంట ఒక టోకెన్ ఇచ్చాడు. అన్ని డిపార్ట్మెంట్లకి కలిపంట అక్కడ 300 అంట ఒక బండికి టోకెను. మళ్ళీ కొండి ఇక్కడ ఛత్తీస్గఢ్ నుండి ఒడిస్సాలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఎన్ని కిలోమీటర్లు లేదు, మళ్ళీ ఇక్కడ 300 అంట బండికి, మళ్ళీ టోకెన్. ఎంత దారుణం అంటే అంత దారుణం ఉంది నిజంగా. ఛత్తీస్గఢ్ మాత్రం అసలు ఇంకోసారి రాకూడదు. అదే జగదల్పూర్ రోడ్డు జగదల్పూర్ నుండి అంటే మనం ఇప్పుడు సుక్మా నుండి మల్కన్గిరి రోడ్డు కట్ అయ్యాం కదా, అదే జగదల్పూర్ రోడ్లోకి వెళ్తే 4 ఉంటాయంట చెక్ పోస్టులు. డీసీఎంలకి 300 అంట. అంటే పెద్ద లారీకి ఎంత ఉంటుంది చూడండి మీరు. నక్సల్ ట్యాక్స్ అంటున్నాడు. ప్రతిదీ మన మీదేనా? ఆల్రెడీ ట్యాక్సులు తీసుకుంటున్నారు పర్మిట్ల కోసం, ఎఫ్సీల కోసం, నేషనల్ పర్మిట్, ప్రతిదీ డబ్బులు తీసుకుంటున్నారు. అయినా సరే మళ్ళీ ఇక్కడ స్టేట్కి ఒక రూలు. మధ్యప్రదేశ్ బార్డర్లు కూడా ఎత్తేసారు. ఇంకా ఈ ఛత్తీస్గఢ్ ఒకటే ఉంది. ఛత్తీస్గఢ్, తెలంగాణ మొత్తం అసలు ఎత్తేయాలి. మరి ఇంత దారుణమా? చాలా బాధ అనిపిస్తుంది. అసలు ఒడిస్సాలో రూపాయి ఖర్చు ఉండదు మనకి. అలాంటిది ఇక్కడ ఇప్పుడు 900 ఖర్చు అయింది. ఆల్మోస్ట్ 1000 రూపాయలు. ఎవరేస్తారు ఇది? ఆడు కట్టను అంటే ఆడి మీద ఎగిరాము అంటే వేరే డ్రైవరు, నేను ఎగిరితే అయితే బండి పక్కన పెట్టి సున్నాను అంటున్నాడు. అది మరీ దారుణంగా ఉంది ఫ్రెండ్స్ సిచ్యువేషన్. చూడండి రివరు శబరి నది అంట. ఇగో ఇక్కడ బోర్డు ఉంది హిందీలో. ఇగోండి ఈ నది వల్లే మనకి మొత్తం అక్కడ కట్ అయిపోయింది. మల్కన్గిరి ఫ్లడ్స్, నెక్స్ట్ అక్కడ చింతూరు దగ్గర మొత్తం అంతా కూడా ఈ రివరే. చూసారా ఫ్లో ఎలా ఉందో? ఎంత ఫ్లో వస్తుంది చూడండి. ఇవన్నీ కూడా గోదావరి నదికి ఉపనదులు.
చూసారా బ్రిడ్జ్ తాకుతూ వెళ్తుంది అనమాట. ఇది కూడా రేపు మాపు పడిపోయేటట్టు ఉంది ఈ బ్రిడ్జ్ కూడా. ఆడు చూడండి ఎంత వేసుకొని వచ్చేస్తున్నారు. హైట్ లోడ్ ఉంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా రావాలి. అంటే సుక్మా వరకు పర్లేదు, సుక్మా నుండి మల్కనగిరి వెళ్ళే రోడ్డు కొంచెం హైట్ ఉంటే మాత్రం లోడు ఆపోజిట్ వెహికల్ వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ నుండి ఇంకా 20 కిలోమీటర్స్ ఉంది మల్కనగిరి. నక్సల్ ట్యాక్స్ అంటే నాకు అదే అర్థం కావట్లేదు. అసలు నక్సలైట్ల కోసం గవర్నమెంట్ ఇవ్వదా వీళ్ళకి? అంటే కూంబింగ్కి కానీ లేకపోతే వాళ్ళకి ఇచ్చేయడానికి కానీ, నక్సలైట్లు పట్టుకోవడానికంటే మనం ట్యాక్స్ లారీ వాళ్ళ దగ్గర తీసుకుంటాం. మరీ అన్యాయంగా ఉంది వాళ్ళు చెప్పేది. ఇప్పుడు ఒడిస్సాలోకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ రివర్ దాటాం కదా, రివర్కి అవతల ఛత్తీస్గఢ్, రివర్ దాటిన తర్వాత ఒడిస్సా అనమాట. మళ్ళీ ఈవిడెందుకు ఆపుతుంది? సారీ ఫ్రెండ్స్, ఇంకా మనం ఛత్తీస్గఢ్లోనే ఉన్నాము, ఒడిస్సా రాలేదు ఇంకా. అటు సైడ్ అయితే రివర్ దాటాక ఒడిస్సా మధ్యలో చూపించింది. ఇప్పుడు మాత్రం ఇది ఇంకా ఛత్తీస్గఢే. ఇగోండి ఇక్కడ ఛత్తీస్గఢ్ అని ఉంది. మేడం లోడ్ ఏంటి అని అడిగారు. లోడు టాటా స్టీల్ మేడం అన్నాను. అంటే ఓకే వెళ్ళిపోమన్నారు. ఇక్కడ కూడా డబ్బులు అడిగితే ఇంకా పిచ్చిలు వేస్తుంది. ఇంకా పిచ్చి పీక్స్కి వెళ్ళిపోతుంది. అడగలేదు మేడం. ఒడిస్సా ఛత్తీస్గఢ్ పక్క పక్కనే ఉన్నాయి, కానీ ఎంత డిఫరెన్స్ చూడండి. అక్కడేమో రూపాయి ఖర్చు లేదు, ఇక్కడేమో ఇంత దారుణం. ఒడిస్సాలో నక్సలైట్లు ఉన్నారు, ఆంధ్రాలో ఉన్నారు, కానీ ఎక్కడన్నా ఇలా కలెక్ట్ చేస్తున్నారా? ప్రస్తుతానికి అయితే ఇంకా ఛత్తీస్గఢ్లోనే ఉన్నాం మనం. రివర్ దాటాక ఒడిస్సా బోర్డర్ అంటే అనుకున్నాను. అక్కడ ముందేమో గూగుల్ మ్యాప్లో చూపించింది, కానీ ఇక్కడ పేర్లు చూస్తే మాత్రం ఛత్తీస్గఢ్ అనేసి ఉందన్నమాట. అక్కడ స్కూల్లో హాస్పిటల్ ఏదో ఉంది కదా, దాని మీద ఛత్తీస్గఢ్ అని ఉంది. రోడ్డు అయితే బాగానే ఉంది, అక్కడక్కడ చిన్న చిన్న గుంతలు ఉన్నాయి తప్ప. ఇది ఒడిస్సా ఛత్తీస్గఢ్ బార్డర్, మల్కనగిరి సుక్మా మధ్యలో ఉంటుంది. ఇంకా ఫుల్ నక్సలైట్ ఏరియా అనమాట. ఈ రూట్లో డే జర్నీ పర్లేదు, కానీ నైట్ జర్నీ అంత సేఫ్ కాదు. అంటే నక్సలైట్లు అయినా మనల్ని ఏమనరు అనుకోండి, కానీ ఎందుకన్నా మంచిది డే జర్నీ ఉంటే బెటర్. ఎందుకంటే నక్సలైట్లకైనా పోలీసులకైనా ఎక్కువగా డీసీఎంల మీదే ఉంటుంది గురి. అంటే మెన్ పవర్, ఇప్పుడు పోలీసులైనా మెన్స్కి యూజ్ చేసేది ఈ డీసీఎంలు, అలాగే ఫుడ్ ఐటమ్స్ కానీ ఏమన్నా ఇలాంటి వీటిల్లోనే వెళ్తాయి కదా. అందుకు కొంచెం వాళ్ళ గురి వీళ్ళ గురి మొత్తం డీసీఎంల మీద ఉంటుంది. కాబట్టి ఇలాంటి రిమోట్ ఏరియాకి వచ్చేటప్పుడు
డే జర్నీ పెట్టుకోవడం బెటర్, నైట్ జర్నీ అంత సేఫ్ కాదు. ఆపోజిట్ అయితే ఒక్క లారీ కూడా రాలేదు, లారీ కానీ డీసీఎం కానీ ఏం రాలేదు. అంటే నాకు తెలిసి ఇక్కడ మల్కన్గిరిలో కూడా ఫ్లడ్స్ వచ్చాయి కదా, అందుకని అలా జగదల్పూర్ మీద నుండి వచ్చేస్తున్నారేమో చాలామంది, ఈ రోడ్డు ఇంకా అయిందో లేదని. అయితే వేరే లారీ అన్న అన్నాడు, డ్రైవర్ అన్న రోడ్డు క్లియర్ అయిపోయింది, ప్రాబ్లం ఏం లేదు, 2 days బ్యాక్ వరకు అయితే వాటర్ ఫ్లో ఉండేది, ఇప్పుడైతే లేదు, తగ్గిపోయిందని చెప్పారు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఒడిశాలోకి వచ్చేసాము, ఛత్తీస్గఢ్ దాటి. ఇక ఒడిశాలోకి వచ్చేస్తే మనకి ఏ ప్రాబ్లం ఉండదన్నమాట. రూపాయి ఖర్చు ఉండదు, టెన్షన్ ఉండదు. ఛత్తీస్గఢ్లో కూడా ఇంకేం లేదు, కాకపోతే ఈ మరీ దారుణంగా కొన్ని ఎక్కడన్నా చెక్ పోస్ట్ ఉంటే 50 రూపాయలు 100 రూపాయలు, అంతేగాని 300 600 1200 ఇదేం లెక్క, టూ మచ్. ఫ్రెండ్స్ ఇది మల్కన్గిరి టౌన్ లోపలికి వెళ్లకుండా బైపాస్ ఇచ్చారు. ఇప్పుడు మనం మల్కన్గిరి బైపాస్లో ఉన్నాం అనమాట. మల్కన్గిరి ఊరంతా దాటాక అది జైపూర్ రోడ్లో కలుస్తుంది. మల్కన్గిరి టౌన్ ఏం నో ఎంట్రీ అయితే ఏం లేదు, ట్రాఫిక్ కూడా పెద్ద ఏమి ఉండదు. ఊర్లో నుండి వెళ్ళినా ప్రాబ్లం లేదు, కాకపోతే అలాగా బైపాస్ ఇచ్చారు కదా, ఇప్పుడు మనం బైపాస్ నుండి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకోవాలి ఫ్రెండ్స్, లెఫ్ట్ తీసుకుంటే ఇంకా డైరెక్ట్ జైపూర్, భవానీపట్నం, బలాంగీర్ అలా వెళ్ళిపోవచ్చు అనమాట, సంబల్పూర్, జార్స్ కూడా. రైట్ తీసుకుంటే మళ్ళీ మనం భద్రాచలం వెళ్తాం. యాక్చువల్గా ఈ రోడ్లో రావాలి మనం, ఇగోండి ఈ రైట్ సైడ్ నుండి రావాలి, కానీ అక్కడ రోడ్డు కొట్టేయడం వల్ల చుట్టూ తిరిగి వచ్చాం. ఇప్పుడు కిలోమీటర్లు వేస్ట్, డబ్బులు వేస్ట్. చూడండి మల్కన్గిరి డ్యాము ఎంత ఫుల్ ఉందో కనిపిస్తుందా? ఎప్పుడు అంటే కొంచెం తక్కువ ఉండేది, ఇప్పుడు వర్షాకాలం కదా, అందుకు ఫుల్గా ఉందన్నమాట. మల్కన్గిరి టౌన్ దాటిన వెంటనే ఉంటుంది ఇది. ఒడిశాలో పోలీస్ చెక్ పోస్టులు ఉంటాయి కానీ నైట్ టైం ఉంటారు, అంటే లోడ్ ఏంటని తెలుసుకోవడం కోసం. మ్యాక్సిమం అయితే డబ్బులు డిమాండ్ అలా ఏమి ఉండదు. ఫ్రెండ్స్ ఎప్పుడూ కూడా నేను మల్కన్గిరి వచ్చేసరికి నైట్ అయిపోయేది. మల్కన్గిరి నుండి భవానీపట్నం వరకు మొత్తం నైట్ జర్నీ అయ్యేది. ఇప్పుడు ఫస్ట్ టైము డే జర్నీ అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 1 గంట అవుతుంది. ఇంకా జైపూర్ మనకి 70-75 కిలోమీటర్లు ఉంది. ముందుకెళ్ళాక ఇంకా ఘాట్ తగులుతుంది అనమాట. అంటే మనం జైపూర్ వెళ్ళేసరికి ఇంచుమించు 3 ఎంత అవుతుంది. ఇంకా మధ్యలో భోజనం కాగితే అది ఒక అరగంట వేసుకోండి, 3-3:30 అవుతుంది. ఎందుకంటే ఘాట్ ఉంటుంది, బండి అయితే అలా స్లోగా వెళ్ళాలి. ఇంతకు ముందు తీసిన వీడియోస్ ఉన్నాయి నైట్ టైము, జైపూర్ ఘాట్ అది. ఇప్పుడు డే టైంలో వెళ్తాను కాబట్టి డేలో కూడా తీస్తాను. ఆ ముందు తీసినవి అయితే ఇంకా అప్లోడ్ చేయలేదు.
మరి ఇప్పుడు వెళ్తున్న వీడియో ఫస్ట్ వస్తుందా లేకపోతే అది ఫస్ట్ వస్తుందో తెలియదు. చూద్దాం మన వీలును బట్టి. వర్షాకాలంలో లొకేషన్స్ అయితే సూపర్గా ఉంటాయి. ఎటు చూసినా పచ్చదనం. అందులోనూ ఇటు సైడ్ అయితే ఈ ఘాట్ రోడ్లలో మరీ పచ్చగా ఉంటుంది. ఎందుకంటే మ్యాక్సిమం ఫారెస్ట్ అది ఉంటుంది కదా. మేకలు చూడండి, అప్పటి వరకు సైలెంట్గా ఉన్నాయి, సడన్గా వచ్చేసాయి. చాలా రిస్క్ ఈ మేకలు ఆవులతోటి. ఆవులు అంత తొందరగా రావు, కానీ ఒకటికొకటి పొడుచుకునేటప్పుడు సడన్గా వచ్చేస్తాయి అన్నమాట. ఏం జరిగినా మందే తప్పు. కాబట్టి ఆవులు మేకలు ఉన్న దగ్గర కొంచెం జాగ్రత్తగా వెళ్ళడం బెటర్. పక్కకు ఉన్నాయి కదా, ఏం ప్రాబ్లం లేదని మనం యాక్సిలేటర్ తొక్కామా, అది ఎప్పుడు వస్తుందో తెలియదు. నాకు ముందే డౌట్ వచ్చి నేను బ్రేక్ మీద కాలు పెట్టుకుంటూ వచ్చాను. ఏదైతే అనుకున్నానో అదే జరిగింది, సడన్గా వచ్చేసి. జైపూర్ ఘాట్ దగ్గరే ఒక డాబా అయితే ఉంటుంది. మన ఆంధ్ర తెలంగాణ అంటే మన తెలుగు వాళ్ళందరూ అక్కడే భోజనం చేస్తారు. మన తెలుగని కాదు, కర్ణాటక, తమిళనాడు, మన సౌత్ ఇండియా వాళ్ళంతా అక్కడే ఆపి భోజనం చేసి బయలుదేరుతాం. ఎందుకంటే ఉదయం నుండి టిఫిన్ కూడా చేయలేదు. ఇప్పుడు టైం 1 గంట అయిపోయింది కాబట్టి అక్కడ తినేసి బయలుదేరి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఇంకా గ్రీనరీ గ్రీనరీ గ్రీనరీ. పంటల చెట్లు గ్రీనరీ ప్లస్ పంటలు కూడా కొత్తగా వేస్తున్నారు కదా ఇప్పుడే. నాకు తెలిసి చాలా సంవత్సరాల తర్వాత వర్షాలు అయితే టైంకి పడ్డాయి. అందుకు మొత్తం చాలా గ్రీన్గా ఉంది, బాగుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, జగన్నాథ రథం ఉంది. జగన్నాథ స్వామి రథం. ప్రతి ఊర్లోనే రథయాత్ర ఇక్కడ జరుగుతుంది. మనకి వినాయక చవితి ఉత్సవాలు ఎలాగో అలాగా అంటే విలేజ్ అని కాదు, టౌన్, ప్రతి టౌన్లోనే జరుగుతుంది రథయాత్ర అనేది. అయితే ఇంకా రథాలు అయితే అక్కడే ఉన్నాయి. అవి మళ్ళీ డిస్మాంటిల్ చేస్తారా లేదంటే అలా పక్కకు పెడతారా నెక్స్ట్ ఇయర్కి అనేది తెలియదు. చూడండి ఇక్కడ కూడా రథం ఉంది, జగన్నాథ స్వామి రథం. ఇంకా ఉందేమో మరి రథయాత్ర. ఇదిగోండి ఘాట్ స్టార్ట్. చూడండి రివర్ పక్క నుండి వెళ్తున్నాం మనం. ఎంత ఫ్లో ఉంది చూసారా. మొత్తం నదులన్నీ పొంగి పొరులుతూ ఉన్నాయి. మామూలుగా అయితే వాటరే ఉండదు ఈ నదుల్లో. అంటే చిన్న చిన్న సెలయేళ్ళు అంటారు కదా. వర్షాకాలం వచ్చిందంటే ఎక్కడ లేని వాటర్ వచ్చేస్తుంది. ఇంకా ఈ పైన పడిన వర్షం అంతా కలిపి ఒకేసారి ఫ్లో వచ్చేస్తుంది. ఇలాంటి దగ్గర బతికే వాళ్ళు అంటే జీవించే వాళ్ళు నిజంగా 80 సంవత్సరాల పైనే బతుకుతారు ప్రజెంట్ సిచ్యువేషన్లో. అదే మనలాగా సిటీల్లోన టౌన్స్లోన ఉన్న వాళ్ళు మాత్రం
మ్యాక్సిమం నాకు తెలిసి 60 ఇయర్స్. ఇక్కడ ఎందుకంటే పొల్యూషన్ ఉండదు, హెల్దీ ఫుడ్ ఉంటుంది. మళ్ళాగా సిటీస్లోన టౌన్స్లోనే ఏంటంటే ఫాస్ట్ ఫుడ్ బాగా అలవాటు పడిపోయాము. ఈ పల్లెటూరులో ఏంటంటే ఫాస్ట్ ఫుడ్స్ అంత దొరకవు కాబట్టి ఏదన్నా హోమ్ ఫుడ్ తినుకొని స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ ప్రశాంతంగా బతకొచ్చు. అయితే కొన్ని ఫెసిలిటీస్ అయితే టౌన్లో సిటీల్లో ఉన్నట్టు కొన్ని ఫెసిలిటీస్ అయితే ఇక్కడ ఉండవు పల్లెటూళ్ళలో. అదొక్కటే మైనస్. ఇదిగోండి చుట్టూ తిరిగి ఆ బ్రిడ్జ్ మీదకి వచ్చాం, ఆ రివర్. మళ్ళీ ఘాట్ స్టార్ట్ అయింది. ఎక్కడం దిగడం అదే పని. ఇంకా ఇంతకు ముందు వచ్చాను, చాలాసార్లు వచ్చాను, ఎప్పుడు నైటే వచ్చేవాడిని. వీడియోస్ అయితే తీసాను కానీ నైట్ చీకట్లో ఏం కనిపిస్తుంది అసలు. ఇక్కడ రివర్ ఉన్నట్టు కూడా నాకు తెలియదు, నైట్ వచ్చేవాడిని కాబట్టి. ఇప్పుడు చూడండి, ఇక్కడైతే థర్డ్లో ఎక్కుతుంది. ఇంతకు ముందు దగ్గర అయితే సెకండ్ అడిగింది, ఇక్కడైతే ఎక్కిపోయేటట్టే ఉంది థర్డ్లో. మనదైతే పాసింగ్ లోడే ఉంది.